రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం అర్ధరాత్రి 12:30 నుండి స్వామివారికి క్షీరాభిషేకాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి నిజరూప దర్శనానికి జిల్లా నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కూడా వేలాది భక్తులు తరలివచ్చారు. ముందుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయ్ చంద్ పూజలు ప్రారంభించి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ప్రజాప్రతినిధుల్లో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గౌతు శిరీష, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ తదితరులు ఉన్నారు. స్వామివారి నిజరూప దర్శించుకున్న అధికారుల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిల్కర్ పున్కర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, విశాఖపట్నం డీఐజీ శ్రీ గోపీనాథ్ భట్టి, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, వెంకటేష్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరసవెల్లికి వచ్చే వాహనాలు రాకపోకలకు ప్రత్యేక దారుల మీదుగా మళ్లించారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులు చేపట్టిన పటిష్ట చర్యలతో భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ లేకుండా నిజరూప దర్శనం త్వరితగతిన జరిగింది. జిల్లా కలెక్టర్ పలుమార్లు స్వయంగా పర్యటించి క్యూ లైన్లలో ఉన్నవారికి క్యూ లైన్లో దర్శనానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీయగా భక్తుల ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు, మంచినీటి సరఫరా, పిల్లలకు పాలు, భక్తులకు మజ్జిగ వంటివి సరఫరా చేశారు. ఇంద్రపుష్కర్ణి గట్టుపై మహిళలు పిడకలపై ఆవుపాలు, బియ్యం, పంచదారతో పరమాన్నం తయారు చేసి సూర్యనారాయణ స్వామికి నివేదించి పూజలు నిర్వహించారు. కిరణాలు ప్రసరింపజేసే ఆదినారాయణ, అరుణ కిరణాలు ప్రసరింపజేసే ఆదినారాయణ. ఈరోజు రథసప్తమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన అరసవల్లి సూర్యనారాయణమూర్తి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అంతకుముందు ఈఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ అందరితో కూడా భక్తులకి ఏర్పాటు చేసినటువంటి వివిధ సౌకర్యాలు కానీ, వారికి సులభతరంగా దర్శనం, ప్రసాదాలు అన్నీ కూడా అందే విధంగా ఏమేమి ఏర్పాట్లు చేశారన్నది కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మాకు జోనల్ కమిషనర్ ఇక్కడ సుబ్బారావు గారు, స్థానికంగా ఉండేటువంటి ఈఓ గారు అందరితో కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఆ పట్టు వస్త్రాల కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా అందాలని చెప్పి ఈ రోజంతా కూడా మా ఆఫీసర్స్ అంతా కూడా దగ్గరుండి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకే.